మందు బాబులం మేము మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. ఆగో ఆ రేంజ్ లో చెలరైపోతారు మందు తాగినోళ్ళు. తాగి ఆల పనాలు చేసుకోకుండా ఏవి దొరుకుతాయి వాళ్ళ కొడతా అంటే ఎవలుకుంటారు చెప్పురి, గిట్లనే ఆడుచుకుంటారు. సిగ్గు లేదే జీడిగింజే అంటే నల్లగున్న నాకేం సిగ్గు అన్నదట. ఇగో కొందరు తాగుబోతులు కూడా అంతే, ఎన్నిసార్లు చెప్పినా కుక్కతోక వంకర అన్నట్టే వేస్తారు. గట్లనే గీ జీడిత్తుగాడు కూడా ఓ ఘనకార్యం ఎలుగబెట్టిండు. ఓరి దేవుడా, చూసిర్రా లటక్కున బస్సు అద్దం ఎట్లా వలగొట్టిండో. కృష్ణా జిల్లా ఉయ్యూరు సెంటర్లా గీ మోతవారి మోగాయన ఫుల్లు కొట్టి బస్సు ఎక్కిండట. మళ్ళా బస్సులో సప్పుడు చేయక కూసుండా అంటే అది లేదు. ఆలీల నొర్రిపించుకుంటే యాస్ట పెట్టేసరికి బస్సులున్నోళ్ళు పోలీసు వాళ్ళకి ఫోన్ కొడితే వాళ్ళు వచ్చి పట్టుకుపోయిర్రు. పోలీసులు వచ్చినాక కూడా చూడుర్రి, గింత కూడా భయం లేకుండా బస్సు అద్దాలు ఏడి కాడికి ఎట్లా వలగొడుతుండో. అరే తాగున్నాడు ఏమనొద్దని పోలీసు వాళ్ళు కూడా బురదగిచ్చి దొలకపోతుంటే మనోనికి మెదడులో పురుగు మెసులుతా ఉన్నట్టుంది. ఎవరుంటే నాకేంది అన్నట్టే దొరికిన కాడ బస్సు అద్దాలు పచ్చలు చేసిండు. అన్నకు మందు కడుపులుండి ఏం సమజైతలేదు కానీ అది దిగినాక చూపిస్తారు పోలీసులు అస్సలు సినిమా. మైల పోలు తీస్తే మళ్ళీ ఆయననే వచ్చి పలగొట్టిన అద్దాలు వేపిస్తాడు అని మాట్లాడుకుంటుర్రు ఆడున్న జనాలు. తెలంగాణలో మనుషులు తాగే మందు మస్తు ఈజీగా దొరుకుతున్నది కానీ పంటలకేసే ఎరువు మందు మాత్రం దొరుకుడు కష్టమవుతున్నది. మనుషులను బతికిచ్చే మందు బస్తలేమో తక్కువ ఉన్నాయి. తాగితే కార్జాలు ఖరాబ్ అయి సచ్చే మందేమో ఏరులై పారుతున్నది. అప్పుడప్పుడు ఎటు పోతున్నది తెలంగాణ రాష్ట్రం అనిపిస్తుంది. పాపం రైతన్నలు చూడురి, ఎరువు బస్తాల కోసం పోతే తొక్కిసలాట జరిగినంత పని అవుతున్నది. కుర్దిల పడ్డ ఏల్క తీరైతున్నదట పబ్లిక్ పరిస్థితి. కొన్ని దిక్కులల్లా పంటలకు నీళ్లు లేవు, ఇంకొన్ని దిక్కులల్లా తాగనీకి నీళ్లు రావు. హాస్టల్ పిల్లలకు అన్నం చక్కగా ఉండదు. ఇగో ఈడ రైతన్నలకు ఎరువులు లేవు. అసలు ఏం జరుగుతున్నది తెలంగాణలా అని అడుగుతున్నారు మేధావులు అనేటోళ్ళు. ఎందుకు ఇట్లా అవుతున్నది? ఉండి ఇస్తలేరా లేక ఉండేటట్టు చేస్తలేరా? ముఖ్యమంత్రి మంత్రులు ఆఫీసర్లు ఏం చేస్తున్నట్టు? రైతన్నలు యూరియా కోసం గింత తిప్పల పడాల్సిన పరిస్థితా? కనీసం పోలీసులు వచ్చి కంట్రోల్ చేసుడు కూడా లేకుంటే ఎట్లా అన్నట్టు? ఇంకా కొంతమంది ఎక్కువైతే కొట్టుకునే కథ తొక్కిసలాట జరుగుతుండే. మరి ఇంత జరుగుతున్నా ఎందుకు చూసుకుంటున్నారో, ఎందుకు చేతులు ఎత్తేసినట్టు చేస్తున్నారో అర్థమైతలేదు అంటుర్రు ఇది చూసిన జనాలు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మల్లాపూర్ అనే ఊర్లో జరిగిన యూరియా కొట్లాటిది. లైన్లల్లో మహిళా రైతులున్నా ఆపేటోళ్ళు లేరు, ఆదుకునేటోళ్ళు లేరు. ఉండి లేనట్టున్న యూరియా బస్తాలు దక్కుతాయో దక్కయో అని ఒకళ్ళను ఇంకొకరు దొక్కుకుంటా పోతున్నారు. పొద్దుగానే ఎరువుల కోసం సహకార సంఘం ఆఫీసుల ముందు నిలబడుతున్నారట రైతన్నలు. ఎంతసేపు పడిగాపులు కాసి చూసినా కొద్దిసేపట్లోనే యూరియా బస్తాలు లేకుండా అవుతున్నాయట. ఒక్క కరీంనగర్ జిల్లానే కాదు, అంతటి ఇట్లనే ఉన్నదట రైతన్నల పరిస్థితి. మరి సర్కారుకు ముందు చూపు లేక సరిపోను యూరియా తెప్పించలేదో, లేకుంటే రైతన్నలకు ఈసారి ఎక్కువ ఎరువులు అక్కర పడ్డాయో తెలియదు కానీ యూరియా కోసం ఊర్ల పొంటి పెద్ద యుద్ధమే జరుగుతున్నది. మరి ఇది ఎట్లా తగ్గుతుందో, రైతన్న గోసలు ఎట్లా గట్టెక్కుతాయో, ఎవరొచ్చి ఆదుకుంటారో ఏమో పోన్రి అని మాట్లాడుకుంటున్నారట ఈ కొట్లాటలు చూస్తున్న నెటిజనాలు.